అండి, చంద్రమౌళి నగరు 1/2 అనమాట. శ్రీ సూర్య టిఫిన్స్ దగ్గరకు వచ్చేసాం అనమాట. మార్నింగ్ అనమాట. అయితే ఇక్కడ మహా క్రౌడ్గా ఉన్నారు. మరి చాలా పదార్థాలు ఉన్నాయన్నమాట. రుచికి శుచికి అలాగే రేట్స్కి చాలా మనకి కంఫర్టబుల్గా ఉందన్నమాట. సూర్య టిఫిన్ అనమాట. గుంటూరు చంద్రమౌళి నగరు 1/2. ఈ అడ్రస్ అనేది కొంచెం నేను మదనపడుతూ ఉంటాను అనమాట. ఓకేనా. ఇక ఇక్కడ పదార్థాలు ఎలా ఉంటాయో అలాగే క్వాలిటీ ఎలా ఉంటుందో రేట్స్ ఎలా ఉంటాయో అన్నీ చూసేద్దాం. ఎందుకు మరి ఆలస్యం వచ్చేసేయండి. నమస్తేనండి. ఇక్కడ శ్రీ సూర్య టిఫిన్స్ లో ఏమేమి పదార్థాలు తయారు చేస్తారండి? మామూలు ఇడ్లీ సాంబారు, నెయ్యి ఇడ్లీ, బీకారం దోశ, ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, ఉప్మా దోశ, ఉల్లిపాయ దోశ, ఎగ్ దోశ అన్నీ ఉంటాయండి. మామూలు ఇడ్లీ వచ్చేసి 3 ఇడ్లీ 20 రూపాయలండి. వడ 3 వడ 20 రూపాయలు, దోశ 30 రూపాయలు, పూరి 30 రూపాయలు. ఓకే ఓకే. క్వాలిటీ ఎలా ఉంటుంది? క్వాలిటీ మీరు పిండి మా సొంత పని అమ్మా. నేను స్టార్ హోటల్లో జాబ్ చేశాను. ఇంకా హెల్త్ బాగోక ఇక్కడికి వచ్చి నేను సొంతంగా పెట్టుకున్నాను. ఓకే ఓకే. మేము సొంతంగా తయారు చేసుకుంటున్నాం. మా పని వాళ్ళు కూడా ఎవరు లేరమ్మా. ఓకే ఓకే. దీనికి ఈ పదార్థాలు తయారు చేయడానికి ఏం ఆయిల్ యూజ్ చేస్తారండి? ఏం ఆయిల్ ఉపయోగిస్తారు? ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉపయోగిస్తారు. ఓకే ఓకే. ఉదయం ఎన్ని నుంచి స్టార్టింగ్ అవుతుంది? 6 గంటల నుంచి స్టార్ట్ అవుతామ్మా. మధ్యాహ్నం వరకు చేసుకుంటాం. ఈవినింగ్ కూడా ఈవినింగ్ కూడా చేస్తాం. సాయంత్రం ఏమేమి టిఫిన్స్? ఇడ్లీ దోశ, సాయంత్రం చపాతి, పరోటా. ఓకే. ఎక్స్ట్రా ఆ 2 టిఫిన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే. మీ నోటితోటి కొంచెం మా నోట్స్కి అడ్రస్ తెలియజేయండి. మాది వచ్చేసి చంద్రమౌళి నగర్ 1వ లైన్ 2వ రోడ్ అండి. ఓకే. టిఫిన్ పేరు సూర్య టిఫిన్స్ అండి. ఓకే ఓకే. ఈ టిఫిన్ సెంటర్లో ఇది టేస్ట్గా ఉంటుంది, ఇది రుచిగా ఉంటుంది, ఈ టిఫిన్ అద్భుతంగా బాగుంటుంది, అమృతం లాగా. అంటే మీ టిఫిన్ సెంటర్ స్పెషల్ ఏంటి, ప్రత్యేకత ఏంటి? సాంబార్ అమ్మ. సాంబార్ నాకు తొందరగా తయారు చేసుకుంటాను. సాంబారు ఇడ్లీ, సాంబార్ వడ ఫేమస్. బాగా జనం ఫుల్గా క్రౌడ్గా ఉన్నారండి. మనం పదార్థాల దగ్గరికి వెళ్తాం. ఓకేనా. నమస్కారం. ఇగోండి సాంబార్ అనమాట. మెయిన్ సాంబార్ ఫేమస్ అంట ఇక్కడ. ఓకే ఓకే. ఓన్గా తయారు చేసుకుంటున్నారు సాంబార్. చూసారా, మంచి సువాసన వస్తుందండి. బాగా మంచి స్మెల్ వస్తుంది అనమాట. తర్వాత ఇదేమో పూరీ కూర అండి. ఓకే. ఆలు కర్రీ. చూసారా, గుత్తగా చక్కగా రుచిగా బాగుంది. ఇదేమో పల్లీ చట్నీనండి. చూసారా ఎంత గట్టిగా ఉన్నదో. ఇది అల్లపు చట్నీ. ఓకే ఓకే. సూపర్. అసలుకి పరిశుభ్రంగా ఉన్నది. స్పూన్స్ కూడా చక్కగా ఉన్నాయి. ఇస్త్రాకులు మెయింటైన్ చేస్తున్నారండి. ఇలా ప్లేట్స్ పెట్టేసి ఇస్తారనమాట. వాటర్ బాటిల్స్. ఇలా కౌంటర్ కూడా చాలా ఫ్రెష్గా చాలా నీట్గా ఉన్నదండి. ఇదిగోండి నెయ్యి, అలాగే కారపొడి, ఇదేమో దోశ మసాలా, ఇది పెసరపిండి అండి. క్యారెట్, పచ్చిమిరపకాయలు, అల్లము, ఉల్లిపాయ తరుగు ఇలా తరిగి పెట్టేసుకున్నారు. ఎగ్స్ ఇలా పెట్టేసుకున్నారు. ఇవేమో ఇడ్లీనండి. అయిపోయేటుంది ఉదయాన్నే. ఓకే ఓకే. ఏమో పూరీనండి. అంటే ఉదయం మేము వచ్చేసేసరికి 10 దాదాపు అవుతుంది. అందుకోసమని ఉదయాన్నే ఒక షిఫ్ట్ అయిపోయాయి అన్నమాట.
ఓకే, ఈ కౌంటర్ ఇలా ఉంటుందండి. చూసారా, నీట్గా పరిశుభ్రంగా క్వాలిటీ ఉంటుంది, రేట్స్ తక్కువ, అలాగే పరిశుభ్రంగా తయారు చేస్తున్నారండి. ఓకే, టిఫిన్ చేస్తున్నారండి మీరు ఇక్కడ శ్రీ సూర్య టిఫిన్స్లో. టిఫిన్స్ ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఏం తింటున్నారండి? మేము ప్రజెంట్ ఇడ్లీ తీసుకుంటున్నారు. ఓకే, మీరు పూరి తింటున్నారు. ఎలా ఉంటున్నాయి టిఫిన్స్? చాలా బాగుంటాయి. కర్రీస్, కూరలు అవి ఎలా ఉన్నాయి? చట్నీలు కానీ చాలా బాగుంటుంది. ఓకే. చాలా క్వాలిటీగా కూడా ఉన్నాయి. క్వాలిటీగా ఉంది, పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు, రేట్స్ రీజనబుల్ రేట్స్, చీప్ అండ్ బెస్ట్. వాళ్ళ కుటుంబం తయారు చేసుకుంటున్నారు వాళ్ళ స్వహస్తాలతోటి. చక్కగా ఆ పిండ్లు కానీ చక్కగా తయారు చేసుకుంటున్నారు. సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తా. చట్నీలు బాగున్నాయి, గట్టిగా అమృతం ఉన్నట్టే ఉన్నాయి. కర్రీ కూడా బాగున్నాయి. డైలీ వస్తారా? ఓకే ఓకే, థ్యాంక్స్ అండి, ఎంజాయ్ చేయండి. ఓకే, ఇడ్లీనండి తీస్తున్నారు. చూసారా, సైజులు కూడా పెద్ద పెద్ద సైజులు గుమ్మగుమ్మలాడుతున్నాయి. పెద్ద పెద్ద సైజులు వేడి వేడి ఇడ్లీలు అనమాట. గరం గరంగా తీశారు. దోశ వేస్తున్నారండి? ప్లెయిన్ మినప దోశ. ఓకే, సైజులు పెద్ద పెద్ద సైజులు అండి. అలాగే క్వాలిటీకి రాజీ పడే పనే లేదనమాట. చక్కగా రుచిగా కమ్మగా వాళ్ళ స్వహస్తాలతో తయారు చేస్తున్నారు. సౌత్ ఇండియన్ చెఫ్ అటండి. ఎక్కడ చేశారండి? ఏంటండి? అన్ని స్టేట్లు తిరిగారు. బెంగళూరులో చేశారు. ఓకే ఓకే, సౌత్ ఇండియన్ చెప్పండి. ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపాయలు, క్యారెట్ తరుగు వేశారనమాట. చక్కగా క్వాలిటీకి రాజీ పడే పనే లేదండి, పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేశారండి సౌత్ ఇండియన్ చెఫ్గా? 40 సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు. ఓకే ఓకే, అబ్బో, మీ చేతుల్లోనే ఉన్నది అయితే అమృతం అంతా కూడా. ఇదిగోండి, సాంబార్ ఇచ్చారు బౌల్కి, అలాగే ఇడ్లీ, గారె, చట్నీలండి, పల్లి చట్నీ, అలాగే అల్లపు చట్నీ పెట్టారు. ఇవ్వండి, గారె చూస్తారు ఏ సైజులో ఉందో, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సాంబార్ ప్రియులు అనమాట మా వారు. సాంబార్ ఉంటే చాలండి, భోజనాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సాంబార్ ప్రియులు అనమాట. ఆయన సౌత్ ఇండియన్ చెఫ్ అంటండి. చాలా రుచిగా కమ్మగా తయారు చేస్తున్నారు. అమృతమే పదార్థాలన్నీ కూడాను. ఎలా ఉన్నాయి? వారేవా అదుర్సు అది ఓకే. సాంబార్ టేస్ట్ చేయండి. ఇక అల్లపు చట్నీ ఎలా ఉంది? కమ్మగా ఉంది. ఓకే, సాంబార్ ఎలా ఉన్నాయి? సాంబారు వావా, అదిర్నియా, అమృతమే అమృతమే. స్వర్గం అంచుల వరకు వెళ్ళి రావచ్చండి, అంత కమ్మగా ఉన్నాయి అన్నమాట. బాగున్నాయి, సూపరే సూపర్. ఓకే, ఎంజాయ్. ఇక ఇవాళ ఆనందం అనమాట. ఆనంద డోలికల్లో తేలియాడతారు సాంబార్ తోటి.
చట్నీతో పనికిరాదు, ఇక సాంబారే. సాంబార్ ఉంటే సాంబార్ ఉంటే చాలు, చాలు. ఇంకా ఆ రకంగా ముక్కలు ముంచుకొని తినేస్తారండి, అంత ఇష్టం అండి. ఓకే, ఎంజాయ్ చేయండి. టిఫిన్స్ ఎలా ఉన్నాయి నాన్న? శ్రీ సూర్య టిఫిన్స్లో బాగున్నాయా? చట్నీలు కానీ ఇడ్లీ ఏం తింటున్నారు? ఇడ్లీ తిన్నారు, అయిపోయినట్టుందిగా. ఇంకా దోశ వేయించుకుంటున్నారు. ఓకే ఓకే, దోశ చెప్పారు. అసలుకి క్వాలిటీకి రాజీ పడే పనే లేదు, రేట్స్ తక్కువ, అసలు పదార్థాలన్నీ సూపర్గా ఉన్నాయి. సూపర్. ఓకే ఓకే ఓకే, సూపర్. డైలీ కస్టమర్లు. ఓకే, ఎంజాయ్ చేయండి నాన్న. ఓకే. చక్కగా వాళ్ళ మిక్సెస్ తయారు చేస్తున్నారండి. పూరి అయితే పూరి కూర బాగా ఇష్టం ఉంటుందంట. ఇప్పుడు కూడా బాగున్నాయి పూరి కూరలు కానీ, బాగున్నాయి. పూరి కూర మనోడు బాగా ఇష్టం. పూరి పొంగితేనే అందం అండి. పూరి చూసారా, పెద్ద పెద్ద సైజులు ఎలా పొంగినాయో చక్కగా. పొంగితేనే అందం. ఓకే. మా వారు పూరి వేయించుకున్నారు. ఈయన కూడా పూరి ప్రియులు అయిపోయారు అనమాట. నేనైతే పూరీనైతే ఈయన కూడా తినేస్తున్నారు అనమాట. బాగా ఉన్నాయి, 5 సైజులు పెద్దవి, క్వాలిటీ బాగుంది. కూర అయితే సూపర్ అండి, రుచిగా. కాలుతుండే కాలేదు, పట్టుకోలేదు, తినలేదు. ఒక నిమిషం ఆగుతా ఉంది. పూరి అండి, వేడి 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 గుమగుమలాడుతుంది. వేడి వేడి కర్రీ అనమాట. టేస్ట్ చేయండి ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందా? అవును, సౌత్ ఇండియన్ చెఫ్ అంటండి. ఆయన చేతుల్లోనే అమృతం ఉన్నది, నలభీమ పాకం ఉన్నదన్నమాట ఆయన చేతుల్లో. అలా తయారు చేస్తున్నారు. సూపర్గా ఉన్నాయి. అవునవును, చట్నీలు, సాంబార్ కానీ అన్నీ కూడా. జనం ఫుల్ క్రౌడ్ అండి, తినేవాళ్ళు తింటున్నారు. పార్సిల్స్ కట్టించుకునే వాళ్ళు పార్సిల్స్ అనమాట. ఓకే, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ ఎంజాయ్ అమృతాన్ని. ఇదిగోండి ఇడ్లీ, గారె, అల్లపు చట్నీ, గట్టి చట్నీ, పల్లీ చట్నీ, సాంబార్ అనమాట. చూసారా ఎలా ఉందో? సాంబార్ కూడా చక్కగా ఉంది. ఇది కూడా మంచి సైజులో, పెద్ద పెద్ద సైజులు, మంచి ఫ్లేవర్, మంచి అరోమా వస్తుంది. కొంచెం అయితే తీసి పక్కన పెట్టేసేస్తానండి. సూక్ష్మజీవులు, క్రిమి కీటకాలు ఏదో ఒకటి తింటుంది.
చెఫ్ అనిపించుకున్నారు. నరభీమపాకం ఉండగా వాళ్ళ చేతిలోనే ఉన్నప్పుడు చెఫ్ అనిపించుకున్నారు. సాంబార్ చూసారా, బౌల్స్ కూడా పెద్ద పెద్ద, రేట్స్ తక్కువ, క్వాలిటీ బాగుంది. అలాగే వాళ్ళు శుభ్రంగా తయారు చేస్తున్నారండి. వాళ్ళ కుటుంబం తయారు చేసుకుంటున్నారు, వాళ్ళ స్వహస్తాలతో, వాళ్ళ వయసు, వాళ్ళ బాబు. ఇదా కావాల్సిందే టిఫిన్. సూపర్ అండి. గారండి సైజు చూస్తారు, పెద్ద పెద్ద సైజు. అల్లం, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా మొత్తం వేశారు. చట్నీ గట్టిగా ఉందండి, మళ్ళీ కొబ్బరి కూడా పెట్టింది, బాగుంది. అమ్ముతుంది మనం ఇంట్లో తయారు చేసుకున్నట్టుగా ఉన్నాయండి. చట్నీ కానీ, ఇడ్లీ కానీ అన్నీ కూడా తినకపోతే నాకు వస్తుంది టిఫిన్స్. పూరి గరం గరంగా వేడి వేడి ఉంది అనమాట. కర్రీ చూసారు ఎలా ఉంది, చూసారు ఇలా అంటే వస్తుంది అనమాట. కర్రీలు కూడా అన్నీ చక్కగా ఉంటాయి. అనాల్సింది తలకాయ, తలకాయ ఊపాల్సింది అలా. బాగా తయారు చేస్తున్నారు, క్వాలిటీ బాగుంటుంది, రేట్స్ తక్కువ. పరిస్థితి అమ్ములు కర్రీ ఉందండి, మేకడ ఉన్నాయి. చేతులతోటి మంచిగా తయారు చేస్తున్నాడు. అమ్మకి తక్కువ అంచుల వరకు వెళ్ళి రావచ్చు అన్నట్టు ఉన్నాయి అన్నమాట. చట్నీలు కానీ, దోశ, పూరి, మిర్చీలు, గారె కానీ, కూరలు కానీ నీట్గా తయారు చేస్తున్నాడు. అలాగే పరిశుభ్రంగా ఉంటుంది, రేట్స్ తక్కువ ఉంది. సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సూర్య టిఫిన్స్, చంద్రమౌళి నగరు 1/2 అన్నమాట. ఓకేనా? దాని ఈరోజు వీడియో ఇదేనండి. మళ్ళీ రేపు వీడియోలో మరో మంచి వీడియో ముందుకు వస్తాను.